ఏం యాక్షను, ఏమి స్టైలు, ఏమి స్వాగు, ఏం మాస్ అసలు నిజంగా రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత కరెక్ట్ సినిమా పడింది రవితేజ గారికి మాత్రం. ఆయన గెటప్ కానీ, లుక్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. నిజంగా 2 క్యారెక్టర్స్ అంటే 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చేశారు రవితేజ గారు. మనకు ట్రైలర్లో చూస్తేనే అర్థమైపోతుంది. కానీ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి మొత్తం అంతా కూడా ఆయన క్యారెక్టర్ మీద జరిగే ఎలివేషన్సే చూపించారనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అది మాత్రం ఫస్ట్ చూస్తున్నంతసేపు ఎందుకురా ఇంత ఎలివేషను, ప్రతి సీన్కి ఆహా ఓహో అనే టైప్లో ఎందుకు చెప్తున్నారో అనిపిస్తుంది. కానీ సేమ్ మనకు వచ్చిన డౌట్సే అవసరాల శ్రీనివాస్ గారికి కూడా వస్తాయన్నమాట. ఎంత ఎలివేషన్ అవసరమా, ఎంత షో అవసరమా అనే టైప్లో డైలాగ్స్ వేస్తూ ఉంటారు ఆయన. సో మనకి ఇన్నర్గా ఉండే ఫీలింగే అనిపిస్తూ ఉంటుంది ఆ క్వశ్చన్ రూపంలో. కానీ కరెక్ట్గా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్కి తగ్గ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేశారు. మూవీ మొత్తానికి కూడా ఆ మ్యూజిక్కే ప్రాణం పోసిందని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సగం సినిమా యావరేజ్ స్టాక్ తెచ్చేసుకుని ఎలా ఉంటుంది, మిగతా సగం సినిమా మాత్రం ఆయన యాక్షను, ఆ సీన్స్, ఆ డైరెక్షను నిజంగా ఒక టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్లో ఉండే డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారనమాట. ప్రతిదీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంటు ఇదంతా యూస్ చేస్తున్నట్టు, అలాగే ఆ గ్రాఫికల్ వర్క్ కానీ చాలా బాగుంది. చూస్తున్నంతసేపు కూడా మనకి వావ్ అనే ఫీల్ వస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా మనకి సినిమా తగ్గిపోతుంది అనే ఛాన్స్ అయితే ఉండదు. అలా అయితే తీసుకెళ్లారు డైరెక్షను. అంటే మెయిన్గా అయితే మాత్రం డైరెక్టర్ ఒక పబ్జీ ప్లేయర్ ఏమో అన్నట్టు అయితే ఉంటుందన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఈయన ఒక పబ్జీ ప్లేయర్ అనే టైప్లోనే ఉంటుంది. సో నిజంగా రవితేజ గారి యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. మనకి హాలీవుడ్ మూవీస్లో ఎండ్ క్రెడిట్స్ అని చెప్పి చాలామంది అవెంజర్స్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా కూర్చుంటారనమాట. మూవీ అయిపోయినా కానీ ఎండ్ క్రెడిట్స్ వస్తాయిరా అని చెప్పి హాలీవుడ్ మూవీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ మూవీ కోసం ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఎందుకు అంటే మాత్రం పార్ట్ 2 కూడా ఉంది. అది ఎండ్ క్రెడిట్స్లోనే మనకి అనౌన్స్ చేస్తారనమాట. నాకు మాత్రం చాలా కాలం తర్వాత బాగా ఎండ్ క్రెడిట్స్ నచ్చిందైతే మాత్రం ఈ మూవీకి. అంటే ఎండింగ్ మూవీ అయిపోయిన తర్వాత ఆ నేమ్స్ అవన్నీ పైకి వెళ్తూ ఉంటాయి కదా, అంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను తెలియని వాళ్ళకి. సో ఆ టైంలో మనకు అనౌన్స్ చేస్తారు పార్ట్ 2 ఉందని కూడా. అలాగే రవితేజ గారిని ఒక నియంతలా అయితే చూపించారనమాట. సో ఇంతకు ముందంతా మాస్ హీరో, స్టైలిష్ హీరో ఈ టైప్లో చూపిస్తూ వచ్చారు. కానీ ఇందులో ఆయన డ్యూయల్ షేడ్ చేసినా కూడా ఆయన ఒక నియంత అనేది మాత్రం క్లియర్గా చూపించారు లాస్ట్లో. అలాగే ప్రేమ రాక్షసుడిగా ఉండే మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది అనే కాన్సెప్టే మెయిన్గా అయితే ప్లే చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. రవితేజ గారి మెయిన్ క్యారెక్టరైజేషన్ కూడా అదే. అంటే అతను ఇంతకుముందు ఓన్లీ చావులతో మాత్రమే బతికినవాడు. ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎలా ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించడం తెలిసింది ఏంటి అనేది క్యారెక్టర్గా పెట్టి, మళ్ళీ ఆవిడ కోసమే ఇతను ఎలా మారాడు, మంచిగా ఎలా అన్నీ చూసుకుంటూ ఉన్నాడు అనేది హైలైట్గా చేస్తూనే ఇంకొక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఏంటి అంటే మాత్రం మనుషుల కంటే గన్స్ ఎక్కువైపోయి అర్థం లేకుండా యూస్ చేస్తూ ఉంటారు. అర్హత ఉన్న వాళ్ళ దగ్గరే ఆ గన్స్ ఉండాలి అనే టైప్లో అయితే చూపించారనమాట. సో ఆ మెయిన్ థీమ్గా ఈయన ఎంతవరకు పనిచేశారు ఏంటి అనేది హైలైట్ మూవీకి అయితే మాత్రం. సో మూవీ ఓవరాల్గా అయితే బాగుంది. అలాగే రవితేజ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కాకపోతే ఒక్క దగ్గర మాత్రం పాట వచ్చి కొంచెం ఫీల్ని చెడగొట్టిన టైప్లో మనకు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకు అంటే మాత్రం కరెక్ట్గా ఒక మంచి ఫ్లోలో వెళ్తుంది మూవీ. అక్కడ అనవసరంగా ఆ సాంగ్ పెట్టి రవితేజ గారిని డ్యాన్స్ చేయించి ఇదంతా ఎందుకు చేశారనిపిస్తుంది అనమాట. డైరెక్ట్గా ఆ సీన్లోకి వెళ్ళినా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. పాట పెట్టి కొంచెం ఫ్లోని అయితే తగ్గించారు. అలాగే మ్యూజిక్ మాత్రం చెప్పాం కదా ఇంతకుముందే ప్రాణం పోసిందని చెప్పొచ్చు మూవీకి. ఇంకొక హైలైట్ ఏంటి అంటే మాత్రం యాక్షను ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే రవితేజ గారు ఏ తండ్రి చేయలేని ఒక త్యాగాన్ని కూడా చేయడానికి సిద్ధం అవుతాడనమాట. అంటే ఆయన వల్ల తన భార్యను కోల్పోవడమే కాకుండా ఇంకొకరి బిడ్డను కూడా వేరే అతను కోల్పోవడం. సో ఆయనకి ఆ లోటుని ఎలా తీర్చాడు, ఈయన పెయిన్ ఎలా తీసుకున్నాడు అనేది హైలైట్గా అయితే పెట్టారు. సో అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నిజంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఇంటెలిజెంట్గా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అయితే మాత్రం. ఆ స్టోరీ పరంగా కానీ అలాగే ఆ ఎలివేషన్స్ కానీ చైన్ లింక్ ఒక దగ్గర స్టార్ట్ చేసి ఆయన ఏ రేంజ్ అనేది లాస్ట్లో ఎండ్ చేసేదాకా తీసుకెళ్తూనే ఉంటారనమాట. అంటే స్టార్టింగ్ మనకి అనుపమ గారితో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి
ఎండింగ్ మళ్ళీ రవితేజ గారి క్యారెక్టరైజేషన్ వరకు మొత్తం బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. అలాగే మన నవదీప్ గారు కూడా ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఆయన కూడా క్యారెక్టరైజేషన్ వెరైటీగా ప్లే చేశారు. డ్యూయల్ షేడ్స్ ఉంటాయన్నమాట ఆయన క్యారెక్టర్లో కూడా. సో చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఆయన క్యారెక్టరైజేషన్ ఉంది. ఒక మంచి క్యారెక్టర్ నవదీప్ గారికి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే అనుపమ గారి ద్వారానే మొత్తం స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది మనకి. అలాగే కామెడీ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. చిన్నగానే సీన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించాయనే చెప్పొచ్చు. ఇక మెయిన్గా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్, అలాగే ఒక మొండివాడు మన మాస్ మహారాజా అనే టైప్లో అయితే చూపించారనమాట ఈ మూవీలో. నిజంగా ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇన్నాళ్ళ తర్వాత కరెక్ట్ మూవీ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉండేలా ఉంటుందన్నమాట మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో నాకైతే నచ్చింది. మూవీ రిలీజ్ అవ్వక ముందే చాలా వరకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారనమాట మనకు సంక్రాంతి టైంలోనే. మూవీ అంతగా ఉండదు, ఫ్లాప్ సినిమా అంటూ నెగిటివ్గా చెప్తూ వచ్చారు బయటికి. కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మారుతుంది. బాగుంది మూవీ అయితే మాత్రం. ఇది నా ఒపీనియన్. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.